హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను 53rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ హైలైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి 53rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో న్యూ అప్డేట్స్ ఏంటి, ప్రెస్ రిలీజ్ ఏమేమి ఉన్నాయి, లేటెస్ట్ న్యూస్ ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జిఎస్టీలో మనకి ఏమేమి న్యూ అప్డేట్స్ వచ్చాయి, 53rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో సో ఏమేమి ఫైనలైజ్ చేశారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో మనము ఆల్రెడీ మనకి జిఎస్టీలో వచ్చిన న్యూ అప్డేట్ గురించి తెలుసుకున్నాము, జిఎస్టీఆర్ 1A గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ చూద్దామా. సో ఈ 53rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది 22 జూన్ 2024 జరిగింది. Next, highlights from the 53rd GST Council meeting. Changes will be allowed in GSTR 1 going forward with the same tax period. GSTR 1 లో మనకి కొన్ని చేంజెస్ చేయబోతున్నారు. GSTR 1 లో మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే సేమ్ ట్యాక్స్ పీరియడ్ లో మనం కరెక్షన్ చేసుకునే అవకాశం లేదు. సో మనకి 53rd GST కౌన్సిల్ మీటింగ్ లో డిస్కస్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో మనము GSTR 1 రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు సేమ్ ట్యాక్స్ పీరియడ్ లో సో GSTR 1 రిటర్న్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా మిస్టేక్స్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం GSTR 1 రిటర్న్ అమెండ్మెంట్ చేయాలన్నా, GSTR 1 లో ఎటువంటి చేంజెస్ చేయాలన్నా సేమ్ మంత్ లో కరెక్షన్ చేసుకోవడానికి మనకి GSTR 1A రిటర్న్ ఫామ్ అనేది రిలీజ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ వన్, GSTR 4 డ్యూ డేట్ రివైజ్డ్. GSTR 4 2024-25 ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి GSTR 4 రిటర్న్ ఏప్రిల్ 30 నుండి జూన్ 30 వరకు ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ TCS రేట్ రిడక్షన్. TCS రేట్ అనేది తగ్గించారు. ఈ కామర్స్ ఆపరేటర్ యాక్చువల్ గా TCS ట్యాక్స్ అనేది కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తుంటారు. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళని ఈ కామర్స్ ఆపరేటర్స్ అంటాము. అలా ఎలక్ట్రానిక్ ఈ కామర్స్ ఆపరేటరు కలెక్ట్ చేసే TCS ట్యాక్స్ రేటు ప్రెసెంట్ అయితే 1% ఉండేది. ఆ 1% 0.5% గా తగ్గించారు. 0.5 లో కూడా 0.25 CGST, 0.25 SGST కలెక్షన్ చేయాలి. IGST అయితే 0.5% తీసుకోవాలి. నెక్స్ట్ కంపల్సరీ ఫైలింగ్ ఆఫ్ GSTR 7. GSTR 7 మస్ట్ బి ఫైల్డ్. GSTR 7 అనేది ఖచ్చితంగా ఫైల్ చేయాలి. మ్యాండేటర్లీ ఈవెన్ ఇఫ్ నో TDS ఈస్ డిడక్టెడ్. TDS డిడక్ట్ చేయకపోయినా కూడా GSTR 7 ఫైల్ చేయాలి. రిపోర్టెడ్ ఇన్వాయిస్ వైజ్ అండ్ నో లేట్ ఫీ విల్ బి చార్జ్డ్ ఫర్ నిల్ ఫైలింగ్. ఇన్వాయిస్ వైజ్ రిపోర్టింగ్ ఉండాలి. నిల్ రిటర్న్ కి అయితే, నిల్ ఫైలింగ్ అయితే లేట్ ఫీ అనేది చార్జ్ చెయ్యరుమా. నెక్స్ట్ GSTR 9 అండ్ 9A ఫైలింగ్ అప్లికబిలిటీ. ఫినాన్షియల్ ఇయర్ 2023-24 కి సంబంధించి యాన్యువల్ రిటర్న్ మనం యాక్చువల్గా 31 డిసెంబర్ లోపల ఫైల్ చేసుకోవాలి. యాన్యువల్ రిటర్న్ అనేది ఎవరు ఖచ్చితంగా ఫైల్ చేయాలి అంటే, ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 2 crores కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు మాత్రమే GSTR 9 రిటర్న్ అనేది ఖచ్చితంగా ఫైల్ చేయాలి. అప్ టు 2 crores టర్న్ ఓవర్ ఉండే వాళ్ళు వాళ్ళ GSTR 9 రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పేశారు. మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ 24-25 ఫినాన్షియల్ ఇయర్ లో ఉన్నాము. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి 23-24 ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి యాన్యువల్ రిటర్న్ అనేది మనము 31 డిసెంబర్ లోపల ఫైల్ చేసుకోవాలి. ఈ ఇయర్ కి GSTR 9A అప్లికబిలిటీ ఏంటంటే, అప్ టు 2 crores ఉన్న వాళ్ళు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. 2 crores అబోవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. మోడిఫికేషన్ టు సెక్షన్ 16 సబ్సెక్షన్ 4. నెక్స్ట్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 4 ని మోడిఫై చేశారు. అమెండెడ్ టు CGST రూల్ 88B. CGST రూల్ 88B ని అమెండ్ చేశారు. ఇది మనకి యూజ్ అవుతుంది యాక్చువల్ గా. దీంట్లో ఏముండేదంటే, లైక్ మనము మన ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ లో క్యాష్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, అంటే GSTR 3B గడువు తేదీ నుంచి GSTR 3B ఫైల్ చేసే తేదీ వరకు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో క్యాష్ బ్యాలెన్స్ ఉంటే GSTR 3B ని లేట్ గా ఫైల్ చేసినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు.
మనకి ఇంకా మొత్తం కూడా చేంజెస్ ఇన్ సెక్షన్ 73 అండ్ 74. సో ఇలా చాలా చేంజెస్ చేశారు. మనకి మెయిన్ గా మనకి 3 పాయింట్స్ మనకైతే ఫైనలైజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చి మనకు ఉపయోగపడేటివి GSTR 1లో GSTR 1A అనేది రిలీజ్ చేశారు. GSTR 1A ఫామ్ అనేది కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. సో మనం GSTR 1లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి GSTR 1A అనేది మనకు ఉపయోగపడుతుంది. GSTR 9 అప్లికబిలిటీ ఫర్ 2023-24 ఇది కూడా మనకి యూజ్ఫుల్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వన్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నది TCS రేట్ అనేది రిడక్షన్ తగ్గించారు. TCS ట్యాక్స్ రేటు. నెక్స్ట్ GSTR 4 డ్యూ డేట్ అనేది రివైజ్ చేశారు. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటివేమా. నెక్స్ట్ కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క రేట్స్ కూడా తగ్గించారు. వాటిని డిస్కస్ చేద్దాం. రేట్ రేషనలైజేషన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద GST కౌన్సిల్ అనౌన్స్డ్ సెవరల్ GST రేట్ revisions and exemptions for goods and services listed below. Extra natural alcohol used for the manufactures of alcoholic liquor for human consumption exempted. Import of parts, components, testing equipment, tools and tool kits of aircraft irrespective of their HS classification are used to boost the MRO activities subject to specified conditions. 5% IGST charge చేస్తారు. ఇంపోర్ట్స్ కి సంబంధించినవి ఇవి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ పౌల్ట్రీ కీపింగ్ మిషనరీ 12%. ఆల్ మిల్క్ క్యాన్స్ డిఫరెంట్ మెటీరియల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూజ్ 12%. ఆల్ కాటన్ బాక్సెస్ 12%. ఆల్ టైప్ ఆఫ్ స్ప్రింక్లర్స్ ఇంక్లూడింగ్ ఫైర్ వాటర్ స్ప్రింక్లర్స్ 12%. ఆల్ సోలార్ కుక్కర్స్ whether or not single or dual energy source 12%. Service provided by Indian Railways to common man for sale of platform tickets, clock rooms and battery operated car services are exempted including intra railway supplies. దీనికైతే ఎగ్జిమ్టెడ్ మా సర్వీస్ ఇండియన్ రైల్వేస్ కామన్ మ్యాన్ కి ప్లాట్ఫామ్ టికెట్స్ ని సేల్ చేస్తారు కదా, అవి క్లాక్ రూమ్స్ అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ కార్ సర్వీసెస్ ఆర్ ఎగ్జిమ్టెడ్ including intra railway supplies. Services by way of hostel accommodation is currently not exempted if outside educational institution upon satisfying the conditions that the rent limit up to rupees 20,000 per person per month and the service is rendered for a constitution period of 90 days. Next, corporate guarantee if it is for services for goods where whole ITC is available. Exempt service ఇది కూడా. Service provided by special purpose vehicles SPV to Indian Railway by way of allowing Indian Railway to use infrastructure built and owned by SPV during the concession period and maintenance services supplied by Indian Railways to SPV. Exempt. Imports of specified items for defense force. IGST is exempt for 5 years till 30th June to 2029. Next, imports of research equipment BIOS imported under the research equipment మనం ఇంపోర్ట్ చేసుకుంటే వాటికి IGST is exempt. Imports in SEZ by SEZ unit. Developers for authorized operations with effect from 1st July 2017. Compensation cess is exempt. Next, supply of aerated beverages and energy drinks to authorized customers by unit run canteens under the Ministry of Defence. Compensation cess is exempt. Import of technical documentation for AK-203 refill kits imported for the Indian Defence Forces. IGST exemption provided మా దీనికి కూడా. GST 53rd GST కౌన్సిల్ మీటింగ్ లో మనకి వచ్చిన న్యూ నోటిఫికేషన్స్ అనమాట. ఇవి మనకి ఫ్రెష్ రిలీజ్ కూడా చేశారు. మనకైతే కొన్ని ఉపయోగపడేటి ఉన్నాయి. లాంచింగ్ GSTR 1A ఫర్ అమెండ్మెంట్స్ టు GSTR 1 అంటే GSTR 1A లాంచ్ చేయమని చెప్పి మనకి ఫ్రెష్ రిలీజ్ కూడా జరిగింది. నెక్స్ట్ సో మనకి కొన్ని గూడ్స్ కి రేట్ అనేది తగ్గించారు కదా, TCS రేటు. నెక్స్ట్ కొన్ని గూడ్స్ కి సర్వీసెస్ కి ట్యాక్స్ రేట్ అనేది
తగ్గించారు, వాటికి కూడా అప్రూవల్ వచ్చింది. నెక్స్ట్ మనకి GSTR 1A అనేది మనకి ఇంకా GST పోర్టల్ అప్డేట్ చేయలేదు. వన్స్ అప్డేట్ చేస్తే దాన్ని ఎలా యూజ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.